నమస్తే, నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, హెల్తీగా ఉండాలనుకున్న వాళ్ళు యోగా క్లాసెస్ కోసం మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ గురించి, ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. బెల్లీ ఫ్యాట్ గురించి, ఎలాంటి ఆసనాలు చేయాలి, యోగాలో ఉన్న సీక్వెన్సెస్ ఏంటి, ఎలా చేస్తే మనకు బెల్లీ తొందరగా తగ్గుతుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే తొందరగా బెల్లీ తగ్గుతుంది అన్నది చూద్దాము. ఫస్ట్, బాగా బెల్లీ ఉన్నది ఎక్కువగా లేడీస్ కంటే కూడా మనం జెంట్స్లో చూస్తూ ఉంటాం. జెంట్స్లో హెరిడిటరీ వల్ల కూడా ఈ బెల్లీ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీసెస్ని మినిమం 2 to 3 times ప్రాక్టీస్ చేసుకోవాలి. లేడీస్కి అయితే 1 time సరిపోతుందండి. ఎందుకంటే లేడీస్కి వచ్చే బెల్లీ వాళ్ళు స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ అంటారు. ఈ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ తోటి చాలా తొందరగా తగ్గిపోతుంది. దాంతోపాటుగా లేడీస్ ఎప్పుడు బిజీగానే ఉంటారు, ఎక్కువ వర్క్స్లో ఉంటారు కాబట్టి 1 time ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు చూపించబోయే ప్రాక్టీసెస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. పీసీఓడి, పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందమ్మా, అందువల్ల వెయిట్ పెరుగుతున్నారు, అందువల్ల పొట్టు పెరుగుతుంది అంటారు కదా, ఆ పొట్టన్నింటికి కూడా ఒకటే ఒక సమాధానం ఇప్పుడు చూపించబోయే కంప్లీట్ సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్ చాలా చాలా బాగుంటుంది. దీనిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎండింగ్లో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. చేసేద్దామా? వచ్చేసేయండి. చూడండి, మొదటగా ఇలా శశాంకాసనాలు ఉండాలి. రిలాక్సింగ్గా పొట్ట మీద ప్రెషర్ వస్తూ ఉంటుంది. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇలా నీస్ని చక్కగా ప్రెషర్ పెడుతూ అప్. లోయర్ బెల్లీ బాగా స్ట్రెచ్ రావాలి మనకి. అగైన్ ఎక్సేల్ శశాంకాసన. ఇన్హేల్ అప్. ఎక్సేల్ శశాంకాసన. ఇన్హేల్ అప్. ఎక్సేల్. ఇన్హేల్. ఇలా మినిమం ఒక 10 times ప్రాక్టీస్ చేసి మెయింటైన్ చేయండి. మెల్లగా మళ్ళీ శశాంకాసనకు వచ్చేసేయాలి. ఇది ఒక 10 times మినిమం. జెంట్స్ అయితే ఒక 20 times ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఈ శశాంకాసనలో నుంచి చూడండి, శశాంకాసన టేబుల్ పోజ్. 1 2 3 4 5 6 ఇలా ఒక 10 times ప్రాక్టీస్ చేసుకోండి. అగైన్ మళ్ళీ శశాంకాసన నుంచి టేబుల్ పోజ్లో రైట్ లెగ్ బ్యాక్. 1 2 3 4 5 6 7 8 ఒక 10 times ప్రాక్టీస్ చేసుకోండి. చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. లోయర్ బెల్లీలో చాలా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత శశాంకాసనాలో నుంచి అవుట్ సైడ్ స్ట్రెచ్ చూడండి. 1 2 3 4 5 6 7 ప్రతిసారి పొట్టని స్ట్రెచ్ చేస్తున్నాం, తర్వాత చక్కగా రిలాక్స్ చేస్తున్నాం. ఇలా మెయింటైన్ చేయాలి. ఇక్కడ 2 4 6 8 10 రిలీజ్. ఆపోజిట్ సైడ్ 2 4 6 8 10 రిలీజ్. మెల్లగా మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. నా శశాంకాసన నుంచి ఇప్పుడు ఉష్ట్రాసన ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, ఇట్లా శశాంకాసనలో నుంచి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్యాక్ స్ట్రెచ్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. Inhale up.
ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్ చేసి మెయింటైన్ చేద్దాం. 2 4 6 8. ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది తెలుసా పొట్టలో. ఇప్పుడు స్ట్రెచింగ్. రిలాక్స్. ఇన్హేల్ సెంటర్. ఎన్ని మినిట్స్ అయింది? 5. ఓకే, రైట్. ఇలా ఇదొక సీక్వెన్స్ కంప్లీట్గా చేసిన తర్వాత మెల్లగా శశాంకాసనాలో నుంచి ఇలా ప్లాంక్కి వచ్చేసేయండి. మళ్ళీ శశాంకాసన 1 2 3 4 5. ఇలా ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. దెన్ శశాంకాసన అసలు ది బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పచ్చు ఇవన్నీ కూడా. దెన్ తర్వాత అక్కడి నుంచి మెల్లగా పొట్ట మీదకి వచ్చేసేయండి. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. ఇన్హేల్ అప్ చేసి ఇప్పుడు మనం కంప్లీట్ ట్విస్టింగ్ అన్నమాట. చూడండి, రైట్ లెగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మెల్లగా మళ్ళీ శశాంకాసనం. డీప్ బ్రీతింగ్. ఇక్కడి నుంచి మెల్లగా ఇలా శవాసనాలోకి వచ్చి రివర్స్ స్ట్రెచ్. చూడండి, పొట్ట మీదకి 1 2 3 4 5 6 7 8. సింగిల్ లెగ్లో ఇలా. నెక్ పెయిన్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు లిఫ్ట్ చేయకండి, డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. లేదు అంటే ఇలా అప్ చేసి పొట్టని కొంచెం స్క్వీజ్ చేసుకున్నారు అంటే చాలా చాలా బెల్లీ ఫ్యాట్ మనకు డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. తర్వాత 2 మినిట్స్ రిలీజ్. ఈ ప్రాక్టీసెస్ని పవనముక్తాసన ప్రాక్టీసెస్ అంటారు. ఇవి మినిమం 4 times to 6 times అనేది రిపీట్ చేసుకోండి. ఈచ్ సైడ్ సరిపోతుంది. దెన్ స్లోగా ఒక్కసారి రైట్ లెఫ్ట్ ట్విస్ట్ చేసేసుకుంటే కంప్లీట్ బాడీ అనేది రిలాక్స్ అయిపోతుంది. ఈ బెల్లీ వర్కౌట్స్ని రిపీట్ చేసి ఒక 2-3 times రిపీట్ చేసుకుంటూ ఈ ఆసనాస్లో హోల్డ్ చేస్తూ చేశారంటే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు పైకి వచ్చేది కూడా ఇదే ఆసనాలో మనం చక్కగా పైకి వచ్చేసేయచ్చు. డోలాసన చేస్తూ ఇలా హ్యాపీగా రిలాక్సింగ్గా సిట్టింగ్ వచ్చేస్తాం. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయి. చేస్తూ ఉంటే పొట్టలో ఇలా స్క్వీజింగ్ తెలుస్తూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. దీంతో పాటుగా ఎర్లీగా తినడము, ఎర్లీగా నిద్రపోవడము, మంచిగా వాటర్ తాగడము, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవడము. మీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఇవి కొంచెం చేంజెస్ చేసుకున్నారు అంటే బెల్లీలో ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది. చాలా చాలా చక్కగా యోగా చేసుకోండి. మంచి ఆహారం తింటూ హెల్తీగా బరువు తగ్గాలి అని పాజిటివ్ థాట్స్ తోటి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. నమస్తే.